సజ్జల రామకృష్ణారెడ్డి గారిపై మాజీ మంత్రులు రివర్స్ అంటండి. ఎందుకు రివర్స్ అయ్యారు, అసలు అంత ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి. ఛానల్కి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మావిగన్ అంటూ మాట్లాడారో దీన్ని కవర్ చేయడం కోసం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వైసీపీ సోషల్ మీడియా టీం కావచ్చు, చాలా అవస్థలు పడుతున్నారండి. వాళ్ళ పరిస్థితి మామూలుగా లేదు. అందులోనూ నిన్న మనం ఒక వీడియో చేస్తున్నాం, ట్రోల్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఎక్కువ ట్రోలింగ్ జాబితాల్లోకి వెళ్ళిపోయారు. మరి ఆ సిచ్యువేషన్ని కవర్ చేసుకోవటం కోసం వాళ్ళు చేయని ప్రయత్నాలు లేవు. వాళ్ళు చేయని ప్రయత్నాలు ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు ఇంత పరిస్థితి వచ్చింది? ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారట అండి నిన్న, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా నేతలతో. అది కూడా అందరితో కాదు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా నేతలతో. అక్కడ గట్టిగా ఒక మాట చెప్పారట, ఈ మావిగన్ అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ఎప్పుడైతే ఈయన అన్నారో ఇక్కడే అసలు కథ మలుపు తిరిగిందంటండి. కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందినటువంటి మాజీ మంత్రులు పార్టీలో యాక్టివ్గా వాయిస్ వినిపించేటటువంటి వాళ్ళు గట్టిగా రివర్స్ అయ్యారట. ఎవరిని అడిగి మాట మాట్లాడారు, మా రాజకీయ భవిష్యత్ ఏంటి, ఇది మాకు మైలేజీలు కాదు నష్టం కదా, ఆ విధంగా వాళ్ళు చాలా సీరియస్ అయ్యారంట. అంటే పార్టీ క్యాడర్తో స్థానిక నాయకులతో సంప్రదింపులు లేకుండానే ఇలా మాట్లాడితే ఎలా అనేటటువంటి విధంగా వాళ్ళు చాలా ఫైర్ అయ్యారు అనేటటువంటి విషయం బయటకు వస్తుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం కావచ్చు, ముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, ఇది సజ్జల గారి వ్యక్తిగత నిర్ణయమా లేక జగన్ గారి సూచనలతో చెప్పినటువంటి మాట? సజ్జల గారి రిప్లై కూడా స్ట్రాంగ్ గానే ఉందట. నన్ను ఏమి చెప్పమన్నారు అదే చెప్పాను, మీరు కవర్ చేయగలిగితే చేయండి, దీన్ని తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళండి అన్నట్లుగా ఆయన కూడా స్ట్రాంగ్ గానే మాట్లాడారట. అంటే ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది? విజయవాడ ఏంటి, గుంటూరు ఏంటి, ఇవి రెండు కూడా అమరావతి పరిధిలోనే ఉన్నటువంటి ప్రాంతాలు కదా అని కూడా మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో రివర్స్ అయినటువంటి వాళ్ళు మాట్లాడారంట. ఇలాంటి ప్రాంతాల సందర్భంలో 110 కిలోమీటర్ల దూరంలో మావిగన్ వంటి వ్యాఖ్యలు రావడం సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్ కు దారి తీసిందట. క్యాడర్ డిఫెన్స్ లో పడిపోయిందని కూడా మాట్లాడుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్ అని వ్యక్తిగత స్థాయిలో ట్రోలింగ్ పెరిగిందని కూడా ఆవేదన వ్యక్తం అవుతుందట. ఇక అక్కడితో ఆగలేదండి. మాజీ మంత్రులు డైరెక్ట్ గా అడిగారట, జగన్ గారితో మీటింగ్ ఏర్పాటు చేయండి, మీరు పొద్దాగిలా వచ్చి టెలికాన్ఫరెన్స్ లో డైరెక్ట్ గా జగన్ గారు మాతో మాట్లాడట్లేదు ఎప్పుడు కూడా, ఈసారి మాకు జగన్ గారితో ఖచ్చితంగా మీటింగ్ ఏర్పాటు చేయండి అని చాలా సీరియస్ గానే అడిగారట. అంటే ఈ విషయం ఎంత సీరియస్ అయిందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క మాట చాలండి. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు సజ్జల గారిపై ఓపెన్ గా మాట్లాడలేని పరిస్థితి అందరిలో కూడా, ఆ పార్టీ క్యాడర్లో కావచ్చు, ఆ పార్టీ మంత్రుల్లో కావచ్చు. కానీ ఓటమి తర్వాత అదే నేతల నుంచి రివర్స్ రావడం, పార్టీ లోపల కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగిందనేటటువంటి సంకేతం కూడా బయటకు వస్తోందండి. ఇప్పటికే 3 రాజధానుల అంశం, పరిపాలన తీరు, ప్రతిపక్ష విమర్శలు ఇవన్నీ కూడా నెగిటివ్ నేరేటివ్ లో ఉన్నాయని భావిస్తున్నటువంటి సమయంలో మావిగన్ అనేటటువంటి కొత్త పదం, కొత్త ట్రోల్ వేవ్ తీసుకొచ్చిందని అంటున్నారు. ఈ మాట ఎవరి ఆలోచన? కృష్ణా గుంటూరు నేతలే ఎందుకు ఎక్కువగా రియాక్ట్ అయ్యారు? ఇది పార్టీ గ్రౌండ్ మోరల్ పై కూడా ప్రభావం చూపిస్తుందా? కొంతమంది విశ్లేషకుల మాట ఏంటంటే, డ్యామేజ్ ను చిన్నగా చూపించేటటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు వాళ్ళే మేమే బాగా డ్యామేజ్ అయ్యాం అంటుంటే ఇది సీరియస్ సిగ్నల్ కాదా? ఈ మొత్తం ఘటనలో సజ్జల గారు కేవలం సందేశం ఇచ్చేటటువంటి వ్యక్తిని, అంటే పోస్ట్ మ్యాన్ లాగా జగన్ గారికి మంత్రులకి మధ్యలో ఒక పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేస్తున్నాడా సజ్జల గారు? ఆ సందేశం ఇచ్చేటటువంటి వ్యక్తినా లేక నిర్ణయం తీసుకున్నటువంటి వర్గంలో భాగంగా కూడా ఉన్నారా? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. కృష్ణా గుంటూరు మాజీ మంత్రులు ఎందుకు ఎంత గట్టిగా రియాక్ట్ అయ్యారు అనేటటువంటిది కూడా కామెంట్ లో తెలియజేయండి. మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఏమనుకుంటున్నారు అనేది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.